హలో సార్. హాయ్ సార్. యా, ఏంటి సార్ ఇది ఏఐ డ్రివెన్ వెల్త్ క్రియేషన్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? నా పేరు కే యుగుందర్. నేను మెటాలోకస్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ ఫౌండర్ని. ఇక్కడ నాకు 4 రకాల మోడల్స్ ఉన్నాయి. ఒక మోడల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అల్గారిథమిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్. ఓకే. సో మన ప్రమేయంతో ఏమీ సంబంధం లేకుండా ఆటోమేటిక్గా పైథాన్ అండ్ డేటా సైన్స్ అప్లికేషన్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా మన స్టాక్ మార్కెట్కి సంబంధించిన డీమ్యాట్ అకౌంట్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈక్విటీకి సంబంధించిన సెగ్మెంట్లో కొనుగోలు అమ్మకాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. ఈ ఆటోమేటిక్గా జరగడం ద్వారా మనం మెంటల్గా స్ట్రెస్ రిలీఫ్ అవుతాం. సో రెవెన్యూ జనరేట్ అవుతుంది. పర్ యానం 48% వరకు మన క్యాపిటల్ మీద రెవెన్యూ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి మెంటల్ టెన్షను, డిప్రెషను, మనీ లూజ్ అవ్వడం, ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేయడం లేదా ధనాన్ని వృద్ధి చేయడం, వెల్త్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో కొంతమంది ఎక్కువగా ఎమోషన్ అయిపోయి మనీ లూజ్ చేసుకుని సూసైడ్ చేసుకోవడం, లేదు అంటే డబ్బుల్ని దాంట్లో పెట్టి బ్రాడౌన్ వచ్చినప్పుడు బాగా టెన్షన్ తీసుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవేమీ లేకుండా కంప్లీట్గా ఆటోమేషన్ ద్వారా ఈ వర్క్ జరుగుతుంది. సో ఇది రిటర్న్ వచ్చేసి క్వార్టర్లీ ఉంటుంది, పర్ యానం ఉంటుంది. ఇదండి పరిస్థితి. సో అంటే మీరు చెప్పిన స్టాక్ మార్కెట్ సంబంధించి అంతా కూడా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్, క్రియేషన్స్ అన్ని కూడా మీరే చేస్తున్నారు. మేము ఆల్రెడీ చేస్తున్నాం. కొంతమంది దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర రిటర్న్స్ వస్తున్నాయి, ట్యాగ్ క్రియేట్ అవుతుంది. ట్రాక్ చూసి కూడా మీరు దాన్ని సర్వీసెస్ తీసుకోవచ్చు. లేదు అంటే మీరు ఏదన్నా ప్రొడక్ట్ మాకు ఇలా కావాలంటే మేము డిజైన్ చేసి డిప్లాయ్ చేసి ఇస్తాం. అది మీ ఓన్ స్ట్రాటజీ, మీరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దానికి మేము సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటాం. ఓకే, ఎంత ఉంటుంది సార్ రఫ్గా మీ ఛార్జెస్? అది మీ యొక్క ఐడియాలజీని బట్టి, మీ యొక్క ఇచ్చే వ్యూహాలను బట్టి, మేము తయారు చేయడానికి పెట్టే టైం ఎఫర్ట్స్ని బట్టి ఉంటుంది. అది మినిమం ఒక 10,000 నుంచి 2 lakhs వరకు కూడా ఈ అల్గారిథమ్స్ సర్వీస్ కాస్ట్ అవుతాయి. అది దాంట్లో ఉన్న డెప్త్ని బట్టి, టైం ఎఫర్ట్ని బట్టి. సో దీనివల్ల ఏమవుతుందంటే టోటల్గా మనం వేరే పని చేసుకుంటూ వేరే ప్రోగ్రెస్లో ఉంటూ ఈ ఆటోమేటిక్గా జరిగే దాన్ని కంప్యూటర్కి మనం అసైన్ చేస్తున్నాం. సో మనం టైం మేనేజ్మెంట్, లైఫ్ మేనేజ్మెంట్లో మనకి ఎఫర్ట్స్ బాగా మిగులుతాయి. ఇదే. ఓకే, ఇక్కడ మెటాలోకస్ అని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ నేమ్. ఏంటి మెటాలోకస్ అంటే? సార్ మెటాలోకస్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా యొక్క స్టార్టప్. ఇది ఈ స్టార్టప్లో 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి ఈ ఆల్గో మేకింగ్ అనేది ఒకటి ఉంది. ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఉంది విర్చువల్ రియాలిటీ, ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ, మెటావర్స్ అండ్ హోలోగ్రామ్. ఈ 3 ఎమర్జింగ్ ఐటీ టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్లో సమాజానికి ఇప్పుడు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని వాళ్ళు టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ అవ్వడం, టెక్నాలజీ యూజ్ చేసే అప్లికేషన్స్, వీటిలన్నిటికీ నేను సర్వీసెస్ చేయడానికి, క్లయింట్ బేస్డ్ డిప్లాయ్మెంట్ చేయడానికి మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే మెటాలోకస్కి ఏమన్నా స్పెషల్ నేమ్ ఉందా? అంటే మెటాలోకస్ అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో మెటా అనే పదం మనకి ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం కాదు, టెక్నాలజీలో దాని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ చేసే ఎమర్జింగ్ టెక్నాలజీస్ దానికి సంబంధించిన అవడం వల్ల మెటాలోకస్ అని పెట్టడం జరిగింది. ఫైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.